హాయ్ హలో వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నేను మీ నాని. తమిళ్లో రంగోలి అనే పేరుతో హిట్ కొట్టి ఈరోజు మన టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు సత్య మూవీతో. ఈరోజు మన ముందు ఉన్నారు సత్య, పార్వతి. హాయ్ బ్రో. హాయ్. సూపర్. మీరు ఎలా ఉన్నారు? బ్రో, ట్రైలర్లో చూస్తే మీ ఇద్దరి మధ్యన కొంచెం లవ్ స్టోరీ ఉంది కదా, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే సత్య మూవీ. యా, సత్య మూవీ. ఇట్స్ జస్ట్ పబ్లిక్ క్రష్ అంతే, పెద్ద ప్రేమ కథ ఏం లేవు. బ్రో, యాక్టింగ్ కాకుండా ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా మీకు? అంటే ఐ లెర్న్డ్ సింగింగ్ ఫర్ 8 years. సో ఇన్స్ట్రుమెంట్స్, కీబోర్డ్ కొంచెం తెలుసు, గిటార్ కొంచెం తెలుసు. సో మీరు డ్యాన్స్ కూడా బాగా చేస్తారా? నిన్ననే డ్యాన్స్ కూడా బాగా చేస్తారా? డాన్స్ క్లాస్ కూడా వెళ్ళాను. సో ఐ స్టార్టెడ్. మా కోసం ఒక స్టెప్ ఏమైనా వేస్తారా? సాంగ్ పాడాను. తెలుగు సాంగ్. యా. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగలు ఈ పరుగే, ఒకటే జ్ఞానమే దారులు వేరులి పయనమే నీ పనిలే, అరెరే పుదుడు మొదలే మలుపు కుడుపు నీదే, ఆ అడ్డమే చూపెను బ్రతుకులో తీరే, ఆ వైపరే తుడిచే కారే కన్నీరే. సూపర్ బ్రో, మంచి ఫ్యూచర్ ఉంది దీంట్లో కూడా నీకు. డిఫరెన్స్ బిట్వీన్ ప్రార్థన అండ్ పార్వతి? Difference between in school Prarthana doesn't have like a gang, but in Rangoli, I mean in Satya, Parvati has a very big gang of girls. Okay. But Prarthana doesn't have that kind. Only girls. Only girls. No, I have only girls, but Parvati also having a group of bunch of girls are there. But I don't have that many bunch of girls, just 3 to 4. That is the difference which I find. Other all similarities. Okay, do you like Hamresh or Satya? Hamresh. Say one quality in Hamresh I and should say quality about Hamresh. yeah, and also Satya. Satya. What quality I saw in Hamresh is he's very inspirational, like punctuality, which Okay. I don't have his punctuality, which he's having his punctuality, because he'll be in his character for the whole day, but I can't be. That is what quality which I find in Hamresh. In Satya, which I would say is loyal towards Parvati. Is it? Yeah. Oh. Is it? Yeah. What about you, bro? Parvati or Pradhana Sandeep? Yeah, first Prathana వచ్చి as she said, she's also very inspirational. ఎందుకంటే తమిళ తెలియదు, తెలుగు తెలియదు, బట్ షీ డిడ్ ఎ తమిళ్ ఫిలిం. తనే తమిళ్ డబ్బింగ్ చేసింది. సో షీ మేనేజ్ టు గెట్ ఎవ్రీథింగ్ అనమాట. అక్కడ షూటింగ్ స్పాట్లో అందరితో చాలా కంఫర్ట్గా మాట్లాడి అన్ని ఫన్ చేసుకొని బాగా యాక్ట్ చేసి, సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ హర్. ఇన్ పార్వతి అంటే ఐ లైక్ హర్ అక్సెప్టెన్స్. షీ అక్సెప్టెడ్ దట్ సత్య ఇస్ అ గుడ్ బాయ్. ఓకే, మనం ట్రైలర్లో చూస్తే ఫాదర్కి సన్కి మంచి సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి కదా, మరి రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుందా మీకు? మీ ఫాదర్ ఆఫ్ కోర్స్ ప్రతి ఫ్యామిలీలో అందరికి ఒక ఫాదర్ సన్ బాండ్ ఖచ్చితంగా ఉంటుంది. సో సేమ్ యాజ్ సత్య. ఓకే, మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి? In school, I've got many proposals. యాక్సెప్ట్ చేశారు ఎవరైనా? No. వై? Not interested. వాట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ యూ నీడ్? Qualities, nothing. I'm not interested in a relationship. So, సెలబ్రిటీ క్రష్? అదే నాకు ఉన్నది ఒకటి. ఎవరు? ప్రియాంక మోహన్ గారు. ప్రియాంక మోహన్. ఏ మూవీ ఇష్టం అవుని? గ్యాంగ్ లీడర్ ఇష్టం. యా, సూపర్. మీకు సెలబ్రిటీ క్రష్? Dulquer Salman. ఫేవరెట్ మూవీ? Many are there, like Jomona Suvishesham. It's a Malayalam movie. తెలుగు? Mahanati. మహానటి. ఏమన్నా డైలాగ్ చెప్తారా సత్య మూవీ నుంచి తెలుగులో? ఈ మ్యాచ్ గెలిస్తేనే ఈ గ్రౌండ్ తగ్గుతుందంటే ఊడిపోయేదాకా ఆడదాం, ఏమంటున్నావు? ఓకేనా? సూపర్. మా కోసం ఏదైనా డైలాగ్? I don't know to say in Telugu. అరే, మా ఫ్యాన్స్ ఉన్నారు, మీ నీదల్ కృష్ణ సల్మాన్స్ క్రష్. కొంచెం కోపపడతా. నేను రీసెంట్గా ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఎవరో ఫ్యాన్ వచ్చి సెల్ఫీ తీసుకుంటారని విన్నాను, దాని గురించి ఏమని చెప్తారా? Yeah. When? I didn't say. No. It was like when I landed to Hyderabad airport, I think it was that security who was working there. He came behind me and he asked, "Can I have a selfie with you?" So I was like, whether he's asking to me, and he said, "I saw you in Rangoli." So I was happy. Even Telugu audience started knowing us. టాలీవుడ్లో కూడా మీరు ఫ్యాన్స్ సంపాదించుకున్నారు అయితే, ఇంకా సినిమా రిలీజ్ కాకముందే. I expect we get more fans after Satya release.
ఓకే బ్రో, ప్రజెంట్ స్టడీయింగ్ ఏంటి బ్రో మీరు? నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ డిగ్రీ చేస్తున్నాను. ఓకే, మీరు? +2. ఓకే. ఇప్పుడు ప్రొడ్యూసర్ శివమల్లాల గారు ఈ సినిమాని తెలుగులో తీసుకొస్తున్నారు కదా, రంగోలి టు సత్య. ఎస్ ఎస్. దాని గురించి మీరేమన్నా? సో శివ గారు వచ్చి మా నాన్న అంటే చాలా సంవత్సరం నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. సో తమిళ్ ఆడియో లాంచ్ చేసినప్పుడు మా నాన్న వచ్చి శివ గారిని పిలిచి స్టేజ్ ఎక్కించి స్పీచ్, అప్పుడు వచ్చి శివ గారు వచ్చి నేను ఈ సినిమాని తెలుగులో డైరెక్ట్గా చేస్తున్నాను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వాస్ టేకెన్ విత్ కేర్ అండ్ నౌ సత్య మన కోసం థియేటర్స్లో వస్తుంది May 10th. సో ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ తెలుగు. యా, కంగ్రాచులేషన్స్ బ్రో, ఇక్కడ కూడా బాగా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు సత్య అనగానే ఇట్స్ రోలర్ కోస్టర్ ఎమోషన్స్ అంటున్నారు, దాని గురించి? ఎమోషన్స్ అంటే ప్రతి మనిషి లైఫ్లో ఉన్న అన్ని ఎమోషన్స్ అంటే గొడవ, ప్రేమ, ఫ్రెండ్షిప్, అమ్మ నాన్నతో ఉన్న ప్రేమ, అమ్మ నాన్నతో ఉన్న ఫైట్స్, మిస్కమ్యూనికేషన్స్, అండర్స్టాండింగ్స్, ఇవి లైక్ ఆల్ ఇట్స్ మిక్స్డ్ అప్ విత్ ఎవ్రీథింగ్ అనమాట. సో యూ విల్ ఎంజాయ్ దిస్, ఎందుకంటే మనం చూసినప్పుడు ఓకే ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ఫ్యామిలీలో కూడా జరిగాయి కదా అని ఒక పాయింట్ వస్తుంది. సో ఐ థింక్ ఆడియన్స్ క్యాన్ రిలేట్ ఇట్ వెరీ వెల్. Why audience want to watch this film? As you said itself, it is a family entertaining movie. Usually school students movie used to be full of only love, right? But Satya will be full of emotions like family emotion, the love between parents, and a small puppy crush between Satya and Parvati, the fight which we used to have in school. So it is a mixed of emotion. So I hope they'll like it. ఓకే. ఈ సత్య మూవీలో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అంటే మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్ ఉంది కదా, మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? లైక్ నో మనీ ఇన్ పాకెట్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నాకు ఇప్పుడు కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాకెట్ మనీ అండ్ ఆల్. ఎప్పుడైనా నా బర్త్డే వచ్చినప్పుడు, దీవాళి, సంక్రాంతి వచ్చినప్పుడు ఐ గెట్ సమ్ పాకెట్ మనీ. దట్స్ ఆల్. What about you? No money, nothing. Only in Vishu we'll get money from parents. That is I used to save everything. ఓకే. ఇప్పుడు టాలీవుడ్లో ఏ హీరోతో ఛాన్స్ వస్తే చేద్దాం అనుకుంటున్నారు బ్రో? I want to work with everyone. నా ఫస్ట్ చాయిస్ వచ్చి అల్లు అర్జున్ గారు ఆర్ నాని గారు ఎవరైనా. I want to work with everyone at least once. ఓకే, అందరూ వస్తే ఒకేసారి? అందరూ వస్తే ఒకేసారి మేబీ ఐ కెన్ వర్క్ విత్ నాని గారు. Vijay Deverakonda sir. Only Vijay Deverakonda? No, like everyone, as he said, it is our dream to work with every actors. But if you are asking me, I'll say Allu Arjun sir, Vijay Deverakonda sir. With everyone I wish to act. But రీసెంట్గా మీరు చూసిన టాలీవుడ్ మూవీ ఏంటి తెలుగులో? Family Star. డైలాగ్ అని చెప్తారా? I'll say. తిక్కుండది, పిచ్చుండది, ఇర్రుంటది, మా ఏమంటి. సూపర్. నాకు సత్యాలో డైలాగ్ చెప్పారా? సత్యాలో డైలాగ్ కావాలి మాకు. I'll say in Tamil. వినీట్ తెలుగు. ఏ సత్య, కోపం తగ్గించుకోరా, నా దృష్టి తగిలేలా ఉంది, నా దృష్టి తగిలేలా ఉంది. ఇంత క్యూట్గా అడిగితే కోపం ఎందుకు తగ్గించుకుంటారు. ఓకే, ఆడియన్స్కి మీ సినిమా గురించి అని చెప్పాలనుకుంటున్నారు? సో సత్య వచ్చి May 10th వస్తుంది థియేటర్స్లో. సో అందరూ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ క్వైట్, ఈ ఫిలిం అందరికీ చాలా రిలేట్ అయిపోయే ఫిలిం. సో ఐ థింక్ ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్ May 10th. మీరు? Satya is on May 10th. So I wish you can all come with a calm and peaceful mind. It is a family entertaining movie, so you'll all love it. ఇంతకుముందే ఉన్న యాక్టింగ్ స్కూల్స్ వాటికి ఏమైనా వెళ్ళారు బ్రో? అంటే ఆడిషన్స్కి రాకముందు. ఆడిషన్స్ అంటే 2010లో నానా సినిమా ద్వారా ఇంట్రో అయ్యాను. నానా సినిమా చూసాను. సో అంకుల్ మీరు నగరం సినిమాలో కూడా ఉన్నట్టున్నారు, కిడ్నాప్ అయ్యారు. అవునవును, నగరం సినిమాలో ఉన్నారు. మీరేమన్నా తీసుకున్నారా యాక్టింగ్ స్కూల్స్ లో కానీ ఇట్లా కోచింగ్ అని? లైక్ in between I have went for workshop for 3 days. Okay. It was like during my vacation I just went, but it was really helpful for me. ఎన్ని ఫిల్మ్స్ చేశారు మీరు? how many films do you have done? Malayalam I have done 12 movies. Wow. In 5, and in Telugu this is my first one. What about you bro? నేను ఒక 5 to 6 ఫిల్మ్స్ ఛాలెంజెస్ గా చేశాను. ఓకే, ఇప్పుడు హీరోగా ఫస్ట్ ఫిల్మ్. సూపర్ సీనియర్ కూడా కాదు, సూపర్ సీనియర్ దానికన్నా. ఓకే, సో మీరు చూస్తే
చెన్నై, కానీ తెలుగు ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు అలా? నాన్న వచ్చి ఇక్కడే చదివారు పెరిగారు. సో నాన్న వల్ల నాకు తెలుగు వచ్చు, మా అమ్మ వల్ల నాకు తమిళ వచ్చు. మీరు ఇక్కడ చదువుకోలేదా? చెన్నై జస్ట్ హైదరాబాద్ వస్తూ ఉంటారా లేకపోతే? హైదరాబాద్ అంటే నా పెద్దనాయన అక్కడే ఉన్నారు. సో అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అందరినీ కలిసిపోతారు. ఓకే. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, ఓకే. మీ ఫేవరెట్ టీం? సిఎస్కే, MS ధోని. తమిళ్లో ఇంత సూపర్ హిట్ అయింది కదా రంగోలి, మళ్ళీ సత్య అని తెలుగులో తీసుకురావడానికి కారణం ఏంటి? సో ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చి శివ గారు. ఎందుకంటే తమిళ్లో సబ్ టైటిల్స్తో శివ గారు చూసి ఇప్పుడు అంటే ఈ ఫిలిం తెలుగు ఆడియన్స్ ఈవెన్ దే ఆల్సో కెన్ కనెక్ట్ వెరీ వెల్ అనే ఒక ఆలోచన వచ్చింది. సో ఆఫ్టర్ దట్ అన్ని ప్లాన్ చేసి ఈ ఫిలిం మనం తెలుగులో కూడా రిలీజ్ చేయాలి. అంటే అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఈ ఫిలిం మేబీ కనెక్ట్ కావచ్చు. సో అందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఉండింది. సో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి సత్య మూవీలో? ఇంటర్వెల్ సీన్ నాకు చాలా ఇష్టం. అంటే సూపర్గా ఉంటుంది అసలు కంపోజిషన్. ఈ సినిమాలో ఫైటింగ్స్ ఉన్నాయా? ఇంటర్వెల్ సీన్, ఫైట్ సీన్. ఓకే. మీరు హైదరాబాద్ ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? అంటే నేను ఆల్రెడీ 2-3 సార్లకి హైదరాబాద్ వచ్చాను. ఫర్ వెకేషన్ ఐ కేమ్ టు రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ ఐ హావ్ కమ్ టు హైదరాబాద్. దట్స్ ఆల్. దిస్ ఇస్ మై థర్డ్ టైం. ఓ, మరి బాగా తిరిగారు హైదరాబాద్? నో బ్రో, మామూలుగా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా కష్టంగా ఉంటుంది మామూలుగా బయట. మీకు ఎలా ఒప్పుకున్నారు ఇంట్లో అంత ఈజీగా? అంటే ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ హీరోగా. అంటే 10th దాకా ఇదేం నేను పెద్దగా ఇంపార్టెంట్గా నేను తీసుకోలేదు. యాక్టింగే నా కెరీర్ అని. ఆఫ్టర్ సత్య చేసిన తర్వాత అంటే నా టోటల్ ఫ్యామిలీ షాక్. ఎందుకంటే ఇంత బాగా నువ్వు యాక్ట్ చేయగలవా అనే ఒక అందరి దగ్గర ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో అప్పుడు తీసుకున్న డిసిషనే ఓకే, నువ్వు ఇక్కడ నుంచి ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత యాక్టింగ్తో పాటు నువ్వు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళు. సో అప్పుడు తీసుకున్న డెసిషనే యాక్టింగ్. సో అంటే అక్కడ నుంచి ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఇంకా అనిపించింది. ఓకే బ్రో, ట్రైలర్లో చూస్తే ఫాదర్కి సన్కి మధ్య చాలా ఎమోషన్ ఉంది కదా. అంటే దాంట్లో అర్థమైంది ఏంటంటే ఒక ఫాదర్ కోసం సన్ మారినట్టు ఉన్నాడు. అలాంటి చేంజెస్ ఏమన్నా నీ రియల్ లైఫ్లో ఏమన్నా జరిగినాయా? చేంజెస్ అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు దాకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ సత్య పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే తన నాన్న కోరికని తీర్చాలని వాడు వచ్చి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాడు. అంటే ఊరికే గొడవలు, ఊరికే ఫ్రెండ్స్తో అన్ని. సో ఇలాంటిది ఎలా ఓవర్కమ్ చేస్తున్నాడు అని ఫిలిం తన నాన్న కోరిక. ఓకే బ్రో, కమింగ్ టు సత్య మూవీ, మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఫిలింలో ఒక తెలుగు టీచర్ క్యారెక్టర్ ఉంది. ఓకే. సో ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్. ఐ లవ్ దట్ క్యారెక్టర్. అంటే అలాంటి ఒక స్కూల్ స్టూడెంట్కి అలాంటి ఒక టీచర్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో ఇట్స్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే, మీకు మీ రియల్ లైఫ్లో ఎవరైనా ఇట్లా సపోర్ట్ చేశారా? అంటే నా లైఫ్లో నా తమిళ టీచర్. సో 7th చదివేప్పుడు నా తమిళ టీచర్ నాతో పరిచయం అయ్యారు. సో ఇప్పుడు దాకా ఐ మీన్ కాంటాక్ట్ విత్. ఓకే, కమింగ్ టు ప్రార్థన, మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్? ఎక్సెప్ట్ మీ ఐల్ సే ఆడగల మురుగరాజ్ sir, his father character. Okay. He acted as a very supporting father. Like we can connect with all the fathers. Like they dream to make their son into a high position, like in high school, and also that was my favorite character from Satya. Okay. First time Telugu Tollywood లో ఎంట్రీ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు మూవీ చూసి పెరిగాను. సో ఇప్పుడు నేను ఒక తెలుగు మూవీలో యాక్ట్ చేసినప్పుడు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ తమిళ్ ఆడియన్స్కి తెలుగు ఆడియన్స్కి ఏంటి డిఫరెన్స్? బోత్ ఆల్మోస్ట్ సిమిలరే. బట్ అంటే ఇన్ బోత్ ద ఇండస్ట్రీస్ దే సపోర్ట్ కంటెంట్. అక్కడ కూడా చిన్న బడ్జెట్ ఫిలిమ్స్ ఒక మంచి కంటెంట్ వస్తే అక్కడ కూడా సపోర్ట్ చేస్తారు. సేమ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అక్కడ వచ్చి ఇంకా మోర్ రియల్ లైఫ్ ఫిలిమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొంచెం మాస్, డాన్స్, సాంగ్, పంచ్ డైలాగ్లు. మీకు ఏ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ఇష్టం? నాకు ఇట్ డిపెండ్స్. ఎందుకంటే ఈవెన్
అలాంటి ఫిలిమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్, ఇలాంటి ఫిలిమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎప్పుడు కమర్షియల్ ఫైట్ ఉంటే కూడా బాగుండదు, ఎప్పుడు స్లో బర్న్ రియల్ లైఫ్ మూవీస్ కూడా బాగుండదు. సో వి నీడ్ బోత్ బ్యాలెన్స్డ్ కదా. ఓకే, ఇఫ్ యు గెట్ ఇన్ తెలుగు ఛాన్సెస్? Yes, of course I do. It is my dream to work in Telugu industry. బ్రో, హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ ఎవ్రీవన్ సేస్ హైదరాబాద్ బిర్యానీ. నాకు వచ్చి ఇక్కడ గీ కార దోశ అంటే చాలా. గీ కారం దోశ హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఫేమస్. ఓకే, బట్ నాకైతే ఇక్కడ గీ కార దోశ చాలా ఇష్టం. ఆ చట్నీ, కార చట్నీ సూపర్గా ఉంటుంది. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ ఎడ్యుకేషనల్ ఇవన్నీ ఎలా, షూటింగ్ ఇవన్నీ ఎలా కవర్ చేసేవాళ్ళు? మీ ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఎలా ఉండేది? ఎగ్జామ్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? షూటింగ్ వచ్చి వి డిడ్ ఇట్ ఆన్ సమ్మర్ హాలిడేస్. ఓకే, సో ఫుల్ సమ్మర్ హాలిడేస్ లో వి కవర్డ్ ఎవ్రీథింగ్. ఒక 10 days ఎక్కువ పూరా షూటింగ్ సమ్మర్ హాలిడేస్ లో. మే 1st నుంచి మే 31st దాకా ప్రతిరోజు షూటింగ్ అక్కడ. సో హాలిడేస్ అన్ని బాగా వాడుకున్నాం. అంటే తను 10th అప్పుడు అక్కడ బోర్డ్స్, నేను 12th, నాకు కూడా బోర్డ్స్. సో చాలా ఇంపార్టెంట్. సో ప్లాన్ చేసుకొని షూటింగ్ వెళ్ళాము. ఇక్కడ సత్య మూవీలో గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు కదా, అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదివారు అప్పుడు? ఆ షూటింగ్ చేసినప్పుడు సెకండ్ ఇయర్. మీ సపోర్ట్ మీకు ఎలా ఉండేది? సపోర్ట్, ఎడ్యుకేషనల్ సపోర్ట్ డ్యూరింగ్ మూవీస్? Yeah, my school supported me, teachers, friends and all used to send me notes. As you said, our shoot was during the vacation, but still we had some vacation works. So school supported me. Because of that, I'm able to act on movies. Friends support ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ సపోర్ట్ అంటే పెద్దదిగా ఓ అబ్బా నువ్వు యాక్టర్ అబ్బా అలాంటి ఏం లేవు. అంటే నువ్వు చేసావా, బాగుంది సినిమా, అంతే, దాకా కూర్చో అంతే. ఓకే బ్రో, కంగ్రాచులేషన్స్. సత్య మూవీ ఖచ్చితంగా ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుంది. మీరు మీ సత్య మూవీ గురించి మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. సో ఇట్స్ ఆల్ ఇన్ ఆల్ ఫిలిం, అన్ని ఎమోషన్స్ ఉంటాయి సత్య ఫిలింలో. సో మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో May 10 థియేటర్స్లో వస్తుంది. బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో బుక్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. So Satya is a family entertaining movie. It is mixed up full of family emotion, students emotion. You can really connect with your daily life. So I hope the tickets are available on Book My Show. So I hope you will all like it. Please support and bless us. Thank you. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటా. నేను మీ నాని. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మర్చిపోకండి.